హలో సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్. జార్జియాలోని టిబ్లిసీలో ఉండే చాలా ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఆల్టే యూనివర్సిటీ గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మన తెలుగు విద్యార్థులే దాదాపు వేలలో ఉంటారు. అట్లీస్ట్ 2000 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ ఆల్టే యూనివర్సిటీలో చదువుతున్నారు. అఫ్ కోర్స్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతున్నారు కదా మీరు. 50% మార్కులు బైపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పాస్ అవడంతో పాటు నీట్ క్వాలిఫై అయితే చాలు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడితే నేను చాలా సర్ప్రైజ్ అయింది. ఏంటంటే 550, 600 మార్కులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జార్జియాని ప్రిఫర్ చేసి వచ్చి మెడికల్ ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారంటే కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టే యూనివర్సిటీలో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే సంవత్సరానికి $5,500 US డాలర్స్ ఫీజు అనమాట. అంటే మనకి దాదాపు మెడికల్ ప్రోగ్రామ్ అంతా కూడా 30-35 లక్షల్లో పూర్తి చేసుకుంటారు. వేరాస్ ఒక ప్రైవేట్ బి కేటగిరీ సీటో సి కేటగిరీ సీటో తీసుకుంటే భారతదేశంలో మనందరికీ తెలుసు కోట్లలో ఫీజు కట్టాల్సి ఉంటుంది. వాటన్నిటితో పాటు ఇక్కడ ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ఏ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళినా కూడా ఉంటుందా అంటే అది ప్రశ్నార్థకం. బికాజ్ ఇక్కడ ఫ్యాకల్టీ అన్ని దేశాల నుంచి ఉన్నారు, ఇంక్లూడింగ్ మన తెలుగు వారు కూడా ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నారు. సో రిచ్ ఎక్స్పోజర్తో పాటు మంచి ప్రాక్టికల్ ట్రైనింగ్ కరికులం అందిస్తున్న ఆల్టే యూనివర్సిటీ అనతి కాలంలోనే వన్ ఆఫ్ ద ప్రిఫర్డ్ యూనివర్సిటీగా రూపుదిద్దుకుంది ఫార్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఆల్టే యూనివర్సిటీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇంకా ఆలస్యం చేయకుండా మీరు మీ నీట్ స్కోర్ని బట్టి అతి త్వరలో మనందరికీ చాలా ఫ్రెండ్లీ అండ్ మంచి కోచింగ్ ఇస్తూ మెంటరింగ్ చేస్తున్న SBE కన్సల్టెన్సీ వారితో అనుసంధానం అయ్యి తప్పకుండా మీరు ఆల్టే యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఫ్యూ లైన్స్ చెప్తాను అబౌట్ ఆల్టే యూనివర్సిటీ. ఇక్కడ క్లినికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, వీళ్ళకి అటాచ్ అయిన హాస్పిటల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ అందరూ కూడా నేరుగా సిమ్యులేషన్స్ ద్వారా ప్రాక్టికల్గా ఒక పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి మొదలుకొని అన్ని రకాల కేసెస్ హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు ఇన్ ద కమింగ్ ఇయర్స్ అంట. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఒక్కొక్క కోర్సు క్లియర్ చేసుకుంటూ వచ్చి వీటితో పాటు FMGE అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే కంపల్సరీగా ఎక్కడి నుంచి పాస్ అయిన విద్యార్థులైనా కూడా ఇండియాలో వచ్చి రాయాలో టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా, ఆ ఎగ్జామ్ క్లియరెన్స్ రేట్ కూడా ఇక్కడ బాగానే ఉంది. వీటితో పాటు ఏంటంటే దానికోసం స్పెషల్ కోచింగ్ ఇస్తారు. బికాస్ ఒక్కొక్క కరికులం ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క దేశంలో. సో FMGEకి క్లోజ్గా మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళ ఎగ్జామ్ క్లియర్ చేయవలసింది ఎలా సాధ్యమో దానికి ఇక్కడ స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ప్రీమియం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఈ కరికులంలోనే ఈ ఫీ స్ట్రక్చర్లోనే ఇంక్లూడెడ్. దాంతో ఈ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాళ్ళకి ఇంకా ఎలా నేర్పించి ఇంకా కూడా వాళ్ళని ఎలా చురుగ్గా తయారు చేయాలని చెప్పి ఫోకస్ చేస్తున్న యూనివర్సిటీ ఆల్టే యూనివర్సిటీ. కాబట్టి ఆల్టే హ్యాస్ బికమ్ వెరీ వెరీ పాపులర్. ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్తో మన ఇండియన్ స్టూడెంట్స్ గుజరాత్ నుంచి ఇంకా కేరళ నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు. అసలు అందరం ఒకటే అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది ఇక్కడ. సో స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా హాస్టల్స్లో ఉండడమే కాకుండా ఇండియన్ ఫుడ్ మీకు కావాలంటే పరాటాలు, పన్నీరు, వాటితో పాటు మనకి ఇడ్లీ, సాంబారు, అన్ని రకాల అద్భుతమైన భోజనం సదుపాయాలతో పాటు స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతూ దే రియలీ డూ దేర్ కోర్స్ అండ్ ఎంజాయ్ దేర్ 6 years ఆఫ్ కాలేజ్ లైఫ్ హియర్. వాళ్ళ మానిటరింగ్ మెకానిజం ఏంటి అన్నీ కూడా నేను చెప్పబోతున్నాను ఫస్ట్ హ్యాండ్గా. అండ్ ఇక్కడ ప్రముఖులతో కూడా మాట్లాడదాం, స్టూడెంట్స్తో కూడా మాట్లాడబోతున్నాం. వెల్కమ్ టు ఆల్టే యూనివర్సిటీ ఇన్ టిబ్లిసీ, జార్జియా. ఫాలో మీ. లైబ్రరీ ఫ్లోర్కి వచ్చాము. ఆల్టే యూనివర్సిటీలో లైబ్రరీ ఫ్లోర్లో చాలా నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెన్స్ వినిపిస్తుంది. ప్రొఫెషనల్ కాలేజ్లో ఉండే వాతావరణం ఎలా ఉండాలో అలా అంత క్వైట్గా సైలెంట్గా ఉంది. సో ఎక్కువ మాట్లాడకుండా మీకు జస్ట్ లైబ్రరీని చూపించబోతున్నాను. ఫాలో మీ. సో ఐఎమ్ హియర్ ఇన్ ద లైబ్రరీ. ఆల్టే యూనివర్సిటీ లైబ్రరీ అంటే మెడికల్ కాలేజెస్ లైబ్రరీస్ అన్నీ ఒకటేలా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక ఫారిన్ కంట్రీలో వాళ్ళ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానమాట. క్లాస్లో ఒక ట్యాబ్ పెట్టుకుని పెద్ద పెద్ద బస్తాల మోత లేకుండా కూడా వాళ్ళకి కోర్స్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ న్యూరోకెమిస్ట్రీ ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మనకు తెలుసు NMC నార్మ్స్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి టు గెట్ అక్రెడిటేషన్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ మన NMC. సో ఇక్కడ దాదాపుగా జార్జియాలో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు మనం చూస్తున్న ఇంగ్లీష్ పుస్తకాలు, అడ్వాన్స్డ్ మెడికల్ బుక్స్ అండ్ ఇంకా సపోర్ట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఒక మెడిసిన్లో ఇంకా ఇతర కోర్సెస్ కూడా కొంచెం జోడించి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 2-3 సంవత్సరాలు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ బుక్స్ హియర్.
ఇదిగో ఇక్కడ చూస్తున్నాం పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, నియోనేటాలజీ, ఇదంతా పీడియాట్రిక్స్ సంబంధించిన బుక్. ఇక్కడ అనస్థీసియాలజీ, మ్యాక్యులర్ డీజనరేషన్, ఏజ్ రిలేటెడ్ అంటే ఏజింగ్కి సంబంధించిన వ్యాధులు వాటికి సంబంధించినది. మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తోటి సింపుల్గా ఉండే మెథడాలజీతో బట్ చాలా కాంప్లెక్స్ ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్పిస్తారనడానికి ఆల్టీలో చాలా మంచి పేరుందని చెప్పి ఇక్కడ ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. అంటే ఏదో బ్రహ్మ పదార్థం పెద్ద పెద్ద కష్టమైన క్వశ్చన్ పేపర్ ఫార్మాట్స్ లేకుండా కూడా వైవా ఎక్కువ అడగడం, అలాగే ఆబ్జెక్టివ్ టైప్, వాటితో పాటు కొన్ని థియరిటికల్ ఎగ్జామ్స్ పెట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టి దే ఆర్ కంటిన్యూయింగ్ అనమాట. దిస్ ఇస్ ఆల్ ద కోర్స్ వర్క్కి సంబంధించిన బుక్స్ అనమాట. చిన్నప్పుడు మనం స్టూడెంట్స్ అంటేగా ఉన్నప్పుడు ఆ రోజులు గుర్తొచ్చేస్తున్నాయి, కానీ అప్పట్లో ఈ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్కి నీట్ క్వాలిఫై అయ్యి 2 నుంచి 300-400 వరకు వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు నిజంగా లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా ప్రాక్టికల్గా చేస్తే చాలామందికి ఎటు కాకుండా పోతారు. ఫైనలీ వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి కోటిన్నర కట్టి చేయాల్సిందే. అంత చేసి కూడా ఇంత మంచి ఎక్స్పోజర్ ఉంటుందా డౌట్ఫుల్. ఇక్కడ ఎంతకంటే 30-40 లక్షల్లో జార్జియా కనుక వస్తే ఈ ఆల్టీ యూనివర్సిటీ లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఇంటర్నేషనల్ పీజీలకు కావాల్సిన సదుపాయాలు కూడా ఇస్తూ వాళ్ళకి దే ఆర్ మోల్డింగ్ ద స్టూడెంట్స్ టు బికమ్ ఫ్యూచర్ డాక్టర్స్ అనమాట. వెల్కమ్ టు ఆల్టీ యూనివర్సిటీస్ ఆస్కీ సెంటర్. ప్రాక్టికల్గా క్లినికల్గా ఎలా హ్యాండిల్ చేయాలి పేషెంట్స్ని అని ఇక్కడ కొన్ని సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్స్లో స్టూడెంట్స్ని టీచర్లు టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫాలో మీ. ఆస్కీ సెంటర్లో ఏమో జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం వీఆర్ లక్కీ, ఎందుకంటే ఎవరు స్టూడెంట్స్ ఇవాళ లేరు, క్లాసెస్లో ఉన్నారు కాబట్టి మనకి ఖాళీగా రూమ్ దొరికిందనమాట. సో ఫస్ట్ రాగానే ఇక్కడ దిస్ ఇస్ ఫస్ట్ స్టేషన్ అంటే హ్యాండ్ వాషింగ్. ముఖ్యంగా సర్జికల్ ప్రోటోకాల్స్ ముందు అయితే చాలా చాలా కీలకమైన ఒక విషయం. సో ఇక్కడ హ్యాండ్ వాషింగ్ సెంటర్ ఇది. స్టెరైల్ గ్లౌజ్ వేసుకోవాలి ఇక్కడికి వచ్చి. సో అంటే ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో ఉండవలసినవన్నీ కూడా ఇక్కడ సిమ్యులేట్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం రెస్పిరేటరీ ప్రొటెక్షన్, మాస్క్ వేసుకోవడం ముఖ్యంగా, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ వరల్డ్ వైడ్ టు వేర్ ఎ మాస్క్, ఎస్పెషలీ ఇన్ మెడికల్ ప్రోటోకాల్స్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇక్కడ మాస్క్ వేసుకునే ఈ స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళితే ఇదిగో చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో ఎగ్జామినేషన్. అంటే ఎల్బోస్కి సంబంధించి ఎలా ఎగ్జామిన్ చేయాలి ఒకవేళ ఎవరైనా వస్తే పేషెంట్ అని చెప్పి. అంటే ఎంత యాక్చువల్లీ ఆల్మోస్ట్ రియల్ ఎన్వైరన్మెంట్ మనం చూస్తున్నది. అలాగే ఇక్కడ చూస్తే షోల్డర్ ఎగ్జామినేషన్. సో వీ హ్యావ్ ఇక్కడ చూస్తున్నాం ఆస్కీ సెంటర్లో షోల్డర్ ఎలా ఎగ్జామిన్ చేయాలని చెప్పి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా స్టూడెంట్స్కి చెప్పి తర్వాత వాళ్ళ టెస్ట్ కూడా తీసుకుంటారనమాట ప్రొఫెసర్స్. అండ్ యాజ్ వీ గో ఇన్ హియర్ రిస్ట్ బ్యాండేజ్ 8 టెక్నిక్. ఒకవేళ రిస్ట్లకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా జరిగినా కూడా దీనికి ఏం చేయాలి, ఎలా ఎగ్జామిన్ చేయాలని చెప్పి స్టూడెంట్స్ చేస్తూ ఉండగా ద ప్రొఫెసర్స్ యాక్చువల్లీ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. ఈ మ్యానిక్యూర్ని కూడా పెట్టి స్టూడెంట్స్ ఎలా ఎగ్జామిన్ చేస్తారో ప్రొఫెసర్స్ చూసి మార్క్స్ వేస్తారు. ఇట్స్ లైక్ అ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో అబ్డామిన్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తారనమాట. ఈ మెషిన్స్ అన్నీ పెట్టి సిమ్యులేట్ చేసి ఒక వ్యక్తిని పడుకోబెట్టి ఎలా అబ్డామిన్ ఎగ్జామినేషన్ చేయాలి, అది ఇక్కడ జరుగుతున్న ప్రోటోకాల్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఎగ్జామినేషన్ ఆఫ్ అ పేషెంట్ బై ద బడ్డింగ్ డాక్టర్. ఇదంతా కూడా ప్రొఫెసర్స్ చూసి దే గైడ్ అండ్ దే మెంటోర్ స్టూడెంట్స్ టు బికమ్ ఫ్యూచర్ డాక్టర్స్. అది మనకి ఆల్టీ యూనివర్సిటీలోని ఆస్కీ సెంటర్లో ఒక వాక్ త్రూ. ఇక్కడ కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్తో మాట్లాడబోతున్నాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? I'm Sarthak Singh Champaut and I'm basically from Gujarat, Ahmedabad. Okay. How long have you been here? Almost 1 year. 1 year. Yeah. कैसे लग रहा है यहाँ पे? Good है. गुड है, सब बढ़िया है. सब बढ़िया. तो बताइए आप कैसे आए, आपको कैसे पता चला जॉर्जिया के बारे में? Also my brother is studying here from past 3 years. So Okay. he told me there is so good nature and professor are all supportive. That's why. Very supportive. Yeah. So are you able to cope up with the curriculum? Is it easy or hard? No, is it It's easy? easy. You're able to clear all your exams. अच्छा, That's easy. तो सार्थक है आपका नाम. Yeah. तो आपका MBBS सार्थक हो जाए. Thank Thank you very you, much. thank you. Hi, what's your name? First of all, good morning ma'am. My Good name is morning. Rohan Shah and I am from Gujarat. यहाँ पे जॉर्जिया में बहुत ही अच्छा एनवायरनमेंट है पढ़ने के लिए, तो आप यहाँ पे बिल्कुल आ सकते हैं एज कम्पेयर टू इंडिया. ऐसा कैसे बोल सकते हैं आप, मतलब? क्योंकि यहाँ पे एकदम पीसफुल एनवायरनमेंट है, यहाँ पे कोई डिस्टर्बेंस नहीं होता मैक्सिमम, इसलिए यहाँ पे पढ़ाई का मैक्सिमम आउटफिट आपको मिल सकता है. సో ఇక్కడ విద్యార్థులకు ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎందుకంటే ఇండియాలో అంటే 1,00,000 యాక్టివిటీస్ అవి ఉంటాయి, ఇక్కడ అవేవి లేకుండా చాలా హాయిగా చదువుకుంటున్నా ఉంటున్నారు. ధృవాంష్, రైట్? యా, ఆల్ ద బెస్ట్ యూ. डू यू हैव कल्चरल एक्टिविटीज और एनीथिंग एल्स इन ऑल्टे हियर, ऑल्टे यूनिवर्सिटी में कुछ है आपको, या कुछ आप खुद से करते हो? Yeah, we are also celebrating our Indian cultures festivals like Ganesh Chaturthi. And
Yeah, Holi, Navratri. And you were able to clear all your exams in one go? Yeah. All objective type कैसे practical exams होते हैं कि No, we कैसे have होते हैं? Viva, we called it OSPI, and we have MCQs exam. MCQs and Yeah. you have to prepare also. But Yeah. My name is Anshu. Anshu, who gave you all the books and study material to study here? यहाँ पे प्रोफेसर है, वो बहुत अच्छे हैं। वो हमें ऑल मटेरियल देते हैं, और यहाँ पे एक लाइब्रेरी है, वहाँ पे हमें बताना होता है कि हमें कौन सा सब्जेक्ट पढ़ना है, तो वो वहाँ से बुक देते हैं हमको। जी, इंडिया में आपको जैसे पता है कि बड़े-बड़े हाँ, बड़े-बड़े- थैले उठाकर जाना यहाँ पड़ता पे है। ऐसा कुछ नहीं कुछ होता है, नहीं। एक आईपैड ही होता है और बुक्स यहाँ नीचे ही मिल जाती है यूनिवर्सिटी iPad आप खुद ला लेते हो? हाँ, खुद ఎవ్రీబడి అంటే వాళ్ళ ఐప్యాడ్ వాళ్ళు తెచ్చుకుంటే కోర్స్ కరిక్యులం ఇవ్వబడుతుంది, ప్లస్ పైన లైబ్రరీ ఉందట. ఆ లైబ్రరీలో కూర్చుని ప్రొఫెసర్ చెప్పిన దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వడం, వైవా, ఆబ్జెక్టివ్ టైప్, ఇంకా రకరకాల క్వశ్చన్ ఫార్మాట్స్ ఉంటాయి, దాంతో ఎగ్జామ్స్ క్లియర్ అయిపోతాయి. యా, సో హౌ డిఫికల్ట్ ఆర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫర్ యూ? No, it's not difficult as much as India. ఓ, ఇండియా ఇస్ మోర్ డిఫికల్ట్. Yeah. టెల్ us about Alta University. आल्टी इज़ द वेरी बेस्ट यूनिवर्सिटी। हाँ, यहाँ पे बहुत स्टडी बहुत अच्छी होती है, यहाँ पे प्रोफेसर भी बहुत अच्छे हैं, और यहाँ पे ये यूनिवर्सिटी एक लाइक अ फ्यूचर यूनिवर्सिटी, oh really? लाइक अ वेरी गुड। I heard the infrastructure here is very good. या दूसरे यूनिवर्सिटीज को आपने देखा है? आधी देखी है, बट दिस इज़ अ वेरी गुड। क्या खाते हो आप नाश्ते में? क्या खाते हो रोज? नाश्ते में पास्ता, नूडल्स, थेपले, आलू पराठा। आलू पराठा, तो ये तो इंडियन, बिल्कुल इंडियन फूड लग रहा है. So and कंफर्टेबल है फैसिलिटीज? व्हाट वुड यू लाइक टू टेल स्टूडेंट्स जो आने वाले हैं? बढ़िया है, आ सकते हो आप। अगर आपका नीट गवर्नमेंट में नहीं हो रहा तो फिर यहाँ पे आओ, बढ़िया है सब नेचर के वाइज। అచ్చా, చాలా మంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు. లాంగ్ టర్మ్ కోచింగ్ తెలుసు కదా, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ మళ్ళీ రాస్తారు. దే రైట్ నీట్ అగైన్ ఇఫ్ దే డోంట్ క్వాలిఫై. యూ డెంట్ కన్సిడర్ దట్? No. వై డూ థింక్ ఇట్స్ నాట్ అ గ్రేట్ ఐడియా? There's so many people who's getting NEET in India, almost 20 lakhs. So that's a good idea to come in Georgia and do Right. MBBS. Right. So have you ever faced any problem, with being accepted as, one of the students here? To your Georgian counterparts, they speak to you properly, अच्छा बात करते हैं, अच्छा, कोई problem नहीं? नो, कभी भी मतलब यहाँ पे और कंट्रीज़ के और अदर पार्ट्स के भी स्टूडेंट्स हैं इंडिया के, मराठी सबसे मिलते हैं हम। जैसे ही क्लास में जाते हम स्टार्टिंग में आते तब हमें भी पता नहीं होता कि कौन हमारे साथ पढ़ेगा। हाँ, बाद में सब सामने ऐसे बुलाने आते हैं, अच्छा, दोस्ती करते हैं सब? सब करते हैं। अच्छा, तो क्या आप डॉक्टर बन के क्या करेंगे? किसका इलाज करेंगे आप? मेरा एम तो कार्डियोलॉजिस्ट बनने का, वो मैं फुलफिल करूँगा। अच्छा, ये कार्डियोलॉजिस्ट साहब खड़े हैं, Surgeon. सर्जन, जनरल सर्जन बनना है आपको. Yes. हाँ, फाइनली व्हाट वुड यू लाइक टू से टू आवर इंडियन स्टूडेंट्स यहाँ कमिंग पे हियर? आना चाहिए, बहुत अच्छा है। इंडिया के कंपेरिजन में बहुत ही अच्छा है। अच्छा एजुकेशन मिल जाएगा, अच्छा वो एटमॉस्फेयर भी मिल जाएगा, और यहाँ पे आके ऐसा लगेगा कि काश मैंने इंडिया ना किया होता। कि इंडिया में बहुत स्ट्रेस मिलता है, बहुत सारे होता है कि कॉलेज में ऐसा हुआ, लेकिन यहाँ पे No ragging. नो रैगिंग, दैट्स अ वेरी बिग डील. हाँ, जीरो रैगिंग. सब यहाँ पे जो सीनियर्स लोग होते हैं वो भी हमको बड़े भाई लगते हैं। या. क्योंकि कुछ भी होता है हम उनके पास जाते हैं, कुछ भी प्रॉब्लम हुआ हम सब लोग साथ में बैठ के वो सॉल्व करते हैं। షార్ట్ కట్. దట్స్ వెరీ నైస్ టు నో. Yeah. ఇది ఇన్ఫ్యాక్ట్ ఎవరు మాట్లాడిన విషయం, చాలా సటిల్ విషయం. ఏంటంటే ఇండియాలో ఆఫ్ కోర్స్ మెడికల్ కాలేజెస్ బాగాలేవు కాదు, అక్కడ స్థాయి ఉండాల్సిన స్థాయి వాళ్ళకు ఉంది. కానీ ఆ కాలేజెస్లో చేరినప్పుడు పిల్లలకి ర్యాగింగ్ అని ప్రొఫెషనల్ కాలేజెస్లో ఎన్నో ఉదంతాలు వింటాం. ఇక్కడ ఎంత ఫారిన్ కంట్రీ అయితే మాత్రం ఇక్కడికి వచ్చాక చాలా హాయిగా అందరితో కలుపుకోలుగా ఉండగలుగుతున్నామని విద్యార్థులు అందరూ చెప్తారు. ఇంకా ఆల్టా యూనివర్సిటీ కరికులం హాయిగా అందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళు ప్రొఫెసర్స్ చాలా బాగా టీచ్ చేస్తున్నారు. దీంతో పాటు ఎఫ్ఎంజీకి కావాల్సిన ప్రిపరేషన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మంచి లైబ్రరీ ఉంది, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నడుపుతున్న ఒక మోడర్న్ యూనివర్సిటీ చూస్తేనే తెలిసిపోతుంది. అండ్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ టిబ్లిసీ, అండ్ టిబ్లిసీలో ఉండే ఆల్టా యూనివర్సిటీ ప్రాంగణం నుంచి మాట్లాడతాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లెట్స్ ఆల్ క్లాప్.